సిద్ధమైపోయింది? సహజంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినప్పుడు అధికార పార్టీకే అనుకూలంగా ఉంటుంది ఎప్పుడు. ఉమ్, ఏ ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తారు అంటే, అధికార పార్టీకి అనుకూలంగా మనం ఉండగలిగితే గ్రామ అభివృద్ధి జరుగుతుంది, నిధులు కేటాయిస్తారు, మా ఊళ్ళో చెత్తాయింది చేసి వ్యక్తులు ఆలోచిస్తారు. అట్లా మనము అధికార పార్టీకి ఓట్లు వేస్తేనే మనకి ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, లేకుండా ప్రతిపక్షం పార్టీలు గెలిపించిన వాళ్ళ పనులు జరగవు అనేది ఒక ట్రెండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉమ్, సో అది మనకి ఇప్పుడు ఇక్కడ కూడా కష్టం. సో మనం ఎన్నికల ముందు లేదా ఒక 6 నెలల నుంచి ఉమ్, ప్రభుత్వం మీద మద్దతు ఉంది, నెగటివ్ పెరుగుతుంది అనేటువంటి చర్చ వచ్చినప్పటికీ కూడా ఉమ్, మరి సర్పంచ్ ఎన్నికలు వచ్చేసరికి మరి గెలుచుకోగలిగినారు కదా మంచి పర్సెంటేజ్లో మొదటి విడతలోనే. రెండో విడత కూడా అదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది, మూడో విడత అదే ట్రెండ్ కొనుతుంది అని నేను అనుకుంటున్నాను. అంటే లక్ష్మణ్ గారు, జనరల్గా మీరు చెప్పినట్టుగా ఏ ఎన్నికైనా పార్టీలు ప్రతిష్టాత్మకమే, ఏ ఎన్నికైనా గెలవాలనే చూస్తాయి. బట్ ఇప్పుడు తొలి విడతలో మనం చూసుకుంటే 57% స్థానాలు కాంగ్రెస్కి, బీఆర్ఎస్ అయితే 27% స్థానాలు. అంటే అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఏ ఎన్నికైనా ప్లస్ అవుతుంది. అది ఉప ఎన్నిక కావచ్చు, ఇంకొక ఎన్నిక కావచ్చు, ఏ ఎన్నిక కావచ్చు. బట్ అంటే అనుకున్న స్థానంలోనే వచ్చింది అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఇప్పుడు అదే ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ అధికారంలో ఇప్పుడు సమాధానం పైన ఉపయోగిస్తూ పోలీస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ బలంగా ఉంటది అధికార పార్టీకంగా. ఉమ్, అలాగే ఏంటంటే చూశాం కదా, కొన్ని చోట్ల వేలం పాటలు కూడా జరిగాయి. అవును. జరిగినప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ పొలంలో అమ్ముతూ ఉమ్, ప్రకటించి అంటే వైపు వాళ్ళు గెలవగలిగారు కొన్ని. ఉమ్, ఈ ట్రెండ్ అనేది పాలంటే పోతుంది, ఎందుకంటే జనంలో అంటే ఈ భయము ఉంటుంది. లోకల్గా లీడర్స్ బట్టి ఉంటుంది. లోకల్ లీడర్స్ వాళ్ళు ఇప్పుడు సర్వీస్ చేస్తూ వాళ్ళకి అండగా ఉంటూ ప్రేమగా ఉంటూ ఉండేవాళ్ళు అంటారు. అలాగే మేము మీరే అని శాసించే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్, సో శాస వాళ్ళు కూడా భయపడతారు. భయపడినప్పుడు వేస్తారు, ఇంకా ఓటు ఉమ్, ఇంకా డబ్బులు పంపి అదే ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటర్స్ కి డబ్బు పంపకారం కొనసాగుతూనే దాన్ని ఎవరు లేకుండా స్వతంత్రం సంవత్సరం లేదు. ఏ ఎన్నికలు పంచలేదు అని చెప్పగలుగుతాం చెప్పండి. ఉమ్. డెఫినెట్గా అంటే లక్ష్మణ్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని చోట్ల అభ్యర్థులను చూసి వేస్తే ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఎంపీ ఎన్నికలు అనుకోండి, ఒక స్టాండ్లో జరుగుతూ ఉంటాయి, ఎమ్మెల్యే ఎన్నికలు ఒక స్టాండ్లో జరుగుతూ ఉంటాయి. సో ఏం జరిగినా కొన్ని చోట్ల అభ్యర్థి మీద వాళ్ళకి అభిమానం ఉంటే ఇండిపెండెంట్ అని గెలిపించే తీరు ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికలు చాలా హాట్గా ఉంటాయి, ఎందుకంటే అవి చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ప్రతి ఓటు కీలకం. ఎందుకంటే మనం తొలి విడతలో చూస్తాం, సింపుల్గా 1 ఓటుతో 4 ఓట్లతో కూడా ఓడిపోయిన సందర్భాలు చాలా చూస్తాం. అంటే ఇక్కడ పార్టీల ఎఫెక్ట్తో పాటుగా అక్కడ అభ్యర్థుల చూసి కూడా వేయాల్సిన ఆవశ్యకత ప్రజల్లో అక్కడ కనిపిస్తూ ఉంటుంది, ముఖ్యంగా పంచాయతీల గ్రామాల్లో. అంటే ఇక్కడ ఏ అంశాలు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి అభ్యర్థి అంశాలు కూడా కనిపిస్తాయి. మనకు బంధువులు ఉన్నాడు లేదా కొన్ని అంటే ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసే వాళ్ళు కూడా మంచి ఉంటుంది, అధికార పార్టీ నుంచి పోటీ వాళ్ళు కూడా పేరు ఉంటుంది. అప్పుడు ఇద్దరికి ఓటు వేయ అనేది వచ్చినప్పుడు అక్కడ పోటాపోటీ జరుగుతుంది. పోటాపోటీ జరిగినప్పుడు 4 ఓట్లతో మొన్న ఎవరో ఓటుతో గెలిచారని వార్తలు చూసా. అలా గెలిచే అవకాశాలు అవకాశం ఉంటాయి. ఉన్నప్పుడు ఫోటో తీసుకుంటే ఇబ్బంది ఏం కానీ, ఫోటో తీసుకోకుండా అధికార పార్టీ కచ్చసంపూర్తో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే గ్రామ పంచాయతీలకు నేరుగా తమ నిధులు పంపిస్తున్నది కాబట్టి
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం ఉన్నా కూడా వాళ్ళ యొక్క బెదిరింపులు భయం అనేది లేకుండా చేసింది. డైరెక్ట్ వాళ్ళకే నిధులు వస్తాయి కాబట్టి ఇది కొంచెం బెటర్ అయింది. లేకపోతే ఇంకా అండర్ అయిపోతుంది అధికార పార్టీ. ఎక్కువ అధికార పార్టీ ఉంది, నిధులను కూడా అప్పులప్ చేసి కేంద్రం నుంచి నిధులు వాళ్ళకి పంచలకు పంపడం, వాళ్ళకి అనుగుణ వాళ్ళు ముందు ఇవ్వడము, సతాయించడం, ఇలా చేస్తూ ఇప్పుడు అలా కాకుండా ఏదైతే కేంద్రం ఉందో నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుకుంటాయి కాబట్టి కొంత అక్కడ పార్టీ చేయగలుగుతున్నారు, పార్టీ అతీతంగా కూడా చేయగలుగుతారు. రైట్ రైట్ కంటిన్యూ చేద్దాం లక్ష్మణ్ గారు. ఎస్ సుమిత్ర గారు నమస్తే అండి.